మన ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం కాశీ. చాలా మందికి అయితే కాశీ వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేరు. కేవలం 4000కు కాశీ ఎలా వెళ్ళాలో నేను చెప్తా. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన తెలంగాణ నుండి వారణాసికి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 800 రూపీస్ అలా ఉంటుంది. జర్నీ టైం 35 అవర్స్ అయితే పడుతుంది. ఈ వారణాసినే కాశీ బనారస్ కు కూడా పిలుస్తారు. మనకు రైల్వే స్టేషన్ నుండి చాలా ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టెంపుల్ దగ్గరికి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో అయితే మనల్ని అయితే డ్రాప్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనకు తెలుగు వాళ్ళ సత్రాలు అయితే ఉంటాయి. 500 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు 24 అవర్స్ కి. చాలా నీట్ గా ఉంటాయి రూమ్స్ మాత్రం. గంగలో స్నానం చేయాలంటే మనం బోట్ తీసుకొని వెళ్ళాలి. బోట్ కి అయితే 100 రూపీస్ చార్జ్ చేస్తారు. మంచిగా స్నానం చేసిన తర్వాత గంగలో మనకైతే ఇక్కడ చాలా ఘాట్లు అయితే కనిపిస్తాయి. మీకు వీలుంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మనకు టెంపుల్ లోకి అయితే మొబైల్స్ అయితే అలో ఉండవు. లాకర్ లో పెట్టాలి. 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మంచిగా దర్శనం చేసుకోండి. ప్రతి హిందువు ఒక్కసారైనా వెళ్ళాలనుకునే ప్లేస్ ఈ కాశీ. చాలా బాగుంటుంది కాశీ మాత్రం. దర్శనం అయ్యాక సేమ్ మళ్ళీ వారణాసి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అవ్వండి. వారణాసి రైల్వే స్టేషన్ నుండి మన తెలుగు స్టేట్స్ కి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చేయండి. ఈ కాశీ క్షేత్రానికి మీరు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.